వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. విచారణలో మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు కోరగా 5 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు పేర్కొంది. రవిని వారం రోజులు కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. కస్టడీలో మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇమ్మడి రవి కేసుపై ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. కొత్త సినిమాలను ప్రత్యేక సాఫ్ట్వేర్ తో హ్యాక్ చేసి ఐబొమ్మ వెబ్సైట్ లో పెట్టే రవిని ఇటీవల హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి ఖాతాలోని 3 కోట్లను సీజ్ చేశారు. బెట్టింగ్ యాప్ల ద్వారా రవి కోట్లు సంపాదించినట్లు గుర్తించారు. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. విచారణలో మరిన్ని వివరాలు రాబట్టాలని పోలీసులు కోరగా 5 రోజులు కస్టడీకి ఇస్తున్నట్లు పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఐబొమ్మ నిర్వాహకుడు పైరసీ మేఘలో ఇమ్మడి రవిని 5 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది కోర్టు. ఇప్పటికే పోలీసులు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ చేసిన కోర్టు కొద్దిసేపటి క్రితమే ఈ తీర్పుని ఇవ్వడం జరిగింది. దీంతో ఇవాళ నుంచి 5 రోజుల పాటు ఆయన యొక్క విచారణ అనేది కొనసాగిపోతోంది. మరి 5 రోజుల విచారణలో ఐబొమ్మ రవి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ను సైబర్ క్రైమ్ పోలీసులు రాబట్టబోతున్నారనేటువంటి ఉత్కంఠ ప్రత్యర్థులలో నెలకొని ఉంది. వైపున కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం అనేది సినీ ఇండస్ట్రీకి ఐబొమ్మ రవి కారణంగా చేకూరింది అనేటువంటి విషయం మీదనే ఇప్పటి వరకు తనను అరెస్ట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక నుంచి సినీ పరిశ్రమలో రిలీజ్ అవ్వబోయేటువంటి కొత్త సినిమాల విషయంలో కొంత ఉపశమనం లభిస్తుంది అని కొంత సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి రవిని కస్టడీ విచారణకు తీసుకొని పోతూ ఉండటంతో ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమాచారం అనేది రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే ఒక మెసేజ్ కూడా రిలీజ్ అయింది. ఇక నుంచి ఇండియాలో తాము పూర్తిగా కార్యకలాపాలను ఆపివేస్తున్నాము. ఇకపైన ఐబొమ్మ అనేది ఇండియాలో కనిపించదు. దానికి దయచేసి క్షమించగలరు. ఇంతకాలం తోడుగా నిలిచినందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా కృతజ్ఞతలు అంటూ కూడా ఒక మెసేజ్, లాస్ట్ మెసేజ్ ఐబొమ్మ నుంచి వెలువడిన తర్వాత ఎటువంటి పిక్చర్స్ అనేవి సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సైట్ పూర్తిగా క్లోజ్ అయినట్లు కూడా ఐబొమ్మ నుంచి ఒక మెసేజ్ అనేది రిలీజ్ అయింది. సో ఈ క్రమంలోనే ఇప్పుడు కస్టడీకి తీసుకొని ఐబొమ్మ నిర్వాహకుడు రవిని విచారణ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు. కస్టడీ విచారణలో కీలక అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ఒకవైపున కస్టడీ విచారణ ఇలా ఉంటే మరోవైపు ఈడీ అధికారులు సైతం ఈ యొక్క కేసు పైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది. కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నటువంటి ఉద్దేశంతోనే జరిగినటువంటి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ను సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి తెప్పించుకొని దీని మీద ఈసీఆర్ నమోదు చేసి విచారణ చేయాలని చూస్తున్నారు ఈడీ అధికారులు. ఇలా వరుసగా ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి కూడా ఇప్పుడు కొంత కసవత్తరంగా మారిన నేపథ్యంలోనే అసలు ఏ అంశాలనేవి కస్టడీ విచారణలో వెలుగులోకి వస్తాయన్నటువంటి సస్పెన్స్ అనేది ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. ఇప్పటికే ఐబొమ్మ నిర్వాహకుడు రవి 20 కోట్ల రూపాయలను యొక్క ఐబొమ్మ ద్వారా సంపాదించాడు. పైరసీ ద్వారా సినిమాలను పైరసీ చేయడం ద్వారా, అలాగే ఆ పైరసీ సినిమాలను టెలికాస్ట్ చేసేటువంటి టైంలో పాపప్స్ లో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం ద్వారా ఇలా అనేక రకాలుగా సంపాదించాడు. కొన్ని వందల కోట్ల రూపాయలు సినిమాకు నష్టం అనేది వాటిల్లితే దీన్ని 20 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇనీషియల్ గా తాము ఇది మాత్రమే ఐడెంటిఫై చేశాము, 20 కోట్ల రూపాయలు సంపాదించామంటూ పోలీసులు తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు అతను ఖచ్చితంగా ఎంతవరకు సంపాదించాడు అనేది తెలియాలంటే ఇది కస్టడీ విచారణలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు నెట్వర్క్ అనేది సర్వర్ల లాగిన్స్ అనేవి, పాస్వర్డ్స్ అనేవి ఎక్కడెక్కడ ఐపీ అడ్రస్లు మార్చుతూ విదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు అనే విషయాలు తెలుసుకున్న తర్వాత మరీ ముఖ్యంగా కరేబియన్ దీవుల నుంచి తనకు ఒక పాస్పోర్ట్ అనేది ఉంది. ఆమ్స్టర్డాము, మరోవైపున ఫ్రాన్స్ దేశాల నుంచి అక్కడే కూర్చొని దేశ విదేశాలు తిరుగుతూ ఐపీ అడ్రస్లను చేంజ్ చేస్తూ తను యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే తెలుగు సహకరిస్తున్నటువంటి మరి ఇతర వ్యక్తులు ఎవరు, ఎంతమంది టీమ్ గా ఫామ్ అయ్యి ఏ దేశాల నుంచి యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో ఈ యొక్క కస్టడీ విచారణలో తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్ రత్న, థాంక్యూ.